ఆంధ్రప్రదేశ్ పండుగ వాతావరణంతో కళకళ్లాడుతోంది. ఎటు చూసినా సానుకూల పవనాలు రాష్ట్రాన్ని సుభిక్షంగా చేస్తున్నాయి. విధ్వంస గాయాల నుంచి విజయ గమ్యాల దిశగా ఏపీ అడుగులు వేస్తోంది. ఉగాది పండుగ వేళ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వివిధ వర్గాలకు తలపెట్టిన మేలు చూస్తే ఇది మంచి ప్రభుత్వం ఎందుకయిందో ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉగాది, రంజాన్ పండుగల వేళ అనేక వరాలు ప్రకటించింది. నిరుద్యోగులు మొదలు వివిధ వర్గాలకు మేలు చేసే దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దివ్యాంగుల సాధికారత కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు చేయొచ్చు. వారికి ఆర్థిక భారాన్ని తగ్గించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భూతంగా నిలిచింది. నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అతి ముఖ్యమైన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నారు. 10,000కు పైగా పోస్టులతో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్ 1 స్థాయి నుంచి కానిస్టేబుల్ పోస్టుల వరకు వివిధ విభాగాల్లో భర్తీలు ఉండనున్నాయి. గత ఏడాది మెగా డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులను భర్తీ చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఈ ఏడాదికి మాత్రమే కాకుండా వచ్చే 3 ఏళ్లకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం 25,000 ఉపాధ్యాయ నియామకాలు భర్తీ చేయాలని నారా లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మరో విడత పరిహారం కూడా ఉగాది కానుకానే చెప్పాలి. 250 కోట్ల రూపాయల పరిహారం నిర్వాసిత కుటుంబాల్లో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే దీపావళి, సంక్రాంతి సమయాల్లో 2 విడతలుగా 1,980 కోట్లు అందించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల కుటుంబాల్లోనూ ఆనందాన్ని నింపింది కూటమి ప్రభుత్వం. ఇమాంలు, మౌజన్ల వేతనాల కోసం ముఖ్యమంత్రి 45 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కేవలం 20 గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో జమ చేశారు. రంజాన్ పండుగకు ముందే వేతనాలు అందడంతో మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇలా పండుగల వేళ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి.